హలో ఫ్రెండ్స్. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం. సో మేమైతే వరలక్ష్మి వ్రతం అయితే ఫస్ట్ టైం అయితే చేసుకుంటున్నాం అనమాట. సో దానికోసం అయితే నేనైతే అంటే ఇన్స్టాంట్గా అనుకున్నాము ఆ రోజు చేద్దాము అని చెప్పేసి. సో ఇంకా ఏం ఎక్కువ కూడా రెడీ అవ్వలేదు, జస్ట్ సింపుల్గా రెడీ అయ్యాను అనమాట. అండ్ మెయిన్ టైంలో మా మమ్మీ అయితే వ్రతం అయితే కంప్లీట్ చేసుకుంటుంది. అండ్ మధ్య మధ్యలో నేను కూడా వెళ్ళి అట్లా అక్షింతలు అట్లా పూలు అట్లా పెట్టడం అయితే చేశాను అనమాట. చూసినారు కదా, మా మమ్మీ అయితే వ్రతంలో అయితే కూర్చొని తనైతే పూజ అయితే చేసుకుంటాను అనమాట. మెయిన్ టైంలో నేను ప్రసాదం ప్రిపేర్ చేయడము అదంతా అయితే ప్రిపేర్ అయితే చేసేసాను అనమాట. అండ్ ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను కదా, సో మరీ అంత ఎక్కువ కూడా తెలియదు ఎలా చేసుకోవాలి అని చెప్పి. సో మాకు తెలిసినంతలో ఇలా కలసం పెట్టి బియ్యం ఫస్ట్ ప్లేట్లో బియ్యం పోసి దానిపైన కలసం పెట్టి దానిపైన ఇట్లా కొబ్బరికాయకి ఇట్లా పసుపు రాసి బొట్టు పెట్టి దానిపైన ఒక జాకెట్ ముక్క పెట్టి దానికి ఇట్లా ఒక చైన్ బ్యాంగిల్స్ ఫ్లవర్స్ అనేది వేసాను అనమాట. చూసారు కదా. అండ్ ఒక సారీలాగా శారీ అండ్ అరటిపండ్లు గాజులు అంటే తాంబూలం అదంతా ఉంటుంది కదా, అదంతా అయితే పెట్టింది మమ్మీ. నాకు ఎగ్జాక్ట్గా అన్నీ తెలీదు. సో నెక్స్ట్ టైం అన్నీ కనుక్కొని అయితే వీడియో అయితే చేస్తాను అనమాట నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి. సో ఆల్మోస్ట్ పూజ అయితే అయిపోవడానికి అయితే వచ్చిందనమాట. సో పూజ అయితే అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ నేను 3 వెరైటీస్ ఆఫ్ ఇచ్చేసాను అనమాట. గులాబ్ జామ్, రవ్వ కేసరి అండ్ ఇది బెల్లన్నం అంటారు కదా, అది ఒకటి ప్రిపేర్ అయితే చేశాను అనమాట. సో అండ్ పంచామృతం అండ్ ఫ్రూట్స్ అనమాట. సో ఆల్మోస్ట్ పూజ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట దేవుడి దగ్గర నుంచి. సో లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పి. సో ఇదన్నమాట మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం. అండ్ ఆ రోజు అయితే చాలా అంటే చాలా రెయినీ ఉండే అనమాట మేము చేసిన రోజు అయితే. సో మా మమ్మీ ఇంకా కొంతమందిని పిలిచేసి ఇట్లా తాంబూలం అయితే ఇచ్చిందనమాట. అండ్ ఇచ్చుకుంటున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అది చెప్పేందుకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో అలా గెస్ట్స్ అందరూ వచ్చారు. నేను అందరి వీడియోస్ క్యాప్చర్ అయితే చేయలేకపోయాను. సో మేమైతే ఇలా సింపుల్గా అయితే వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.